నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కొత్త చరిత్ర లిఖించాడు. 388 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్ మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. తన బ్రాండ్ పుల్ షాట్లతో అదరగొట్టిన రోహిత్ ఓ భారీ సిక్స్తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో సేన అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై అత్యధిక సిక్స్లు కొట్టిన రికార్డును బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 342 సిక్స్ల రికార్డును తాజాగా రోహిత్ శర్మ అధిగమించాడు. గేల్ సేనా దేశాలపై మొత్తం 342 సిక్స్లు కొట్టగా ఇప్పుడు రోహిత్ శర్మ 343 సిక్స్లతో ఈ దేశాలపై అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ సేనా దేశాలపై ఇలాంటి రికార్డు కలిగి ఉండటం చిన్న విషయం కాదు. ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్లో ఇవి ముందు వరుసలో ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్ళ బౌలర్లు సంధించే బాల్స్ రాకెట్లా దూసుకు వస్తాయి. అలాంటి టీమ్స్పై ఇన్ని సిక్స్లు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. పైగా ఈ టీమ్స్పై అన్ని సిక్స్లు కొట్టిన బ్యాటరే లేడు. తొలిసారి రోహిత్ ఆ రికార్డును సాధించాడు.